5 కిలోమీటర్ల పాటు వీళ్ళందరూ కూడా కూర్చునేవారు, శిష్యులందరూ కూడా 5 కిలోమీటర్ల పాటు గురువు గారు చెప్తే అందరికి కూడా వినపడేది. మరి వాళ్ళు ఎంత శక్తివంతులు ఏమండి, మనం ఎంత శక్తిహీనులు, మనం ఎంత ఏమండి. అలాగా ఈ యొక్క నైమిషారణ్యం ఆవిర్భవించిన తర్వాత ఈ గురువు గారు శిష్యులు అందరూ కూడా దీర్ఘసత్రయాగం ఆరంభిస్తున్నారు. అయితే మనలాగా పొద్దున కష్టపడితే మధ్యాహ్నం అంతా పడుకునేటటువంటి వాళ్ళు కాదు మునులు ఋషులు. వాళ్ళందరూ కూడా ఇంకా దీంట్లో అనేక రకాల విషయాలు సంగ్రహించడానికి దాంట్లోనే 24 గంటలు రమిస్తూ ఉంటారు. అలాగ రమించినప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క వ్రతమే ఈ సత్యం వ్రతం. ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయ పప్రక్షు రాగతం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయమందున నైమిషారణ్యమున శౌనకాది మహామునులందరూ కూడా కూడుకున్న వారై ఆ యొక్క గురువుగారైనటువంటి సూత మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గురువుగారికి నమస్కారం చేసి, గురువుగారు మీ ద్వారా కొన్ని విషయాలు మేము తెలుసుకున్నామని మేమందరం కూడా వచ్చాం, మా సంశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చవలసింది అని ఆ యొక్క గురువు గారిని కృతజ్ఞతగా నమస్కారం చేస్తూ అడిగారు. అడిగితే నాయన గురువుగారు అంటున్నారు, ఏ విషయం మీకు కావాలి చెప్పండి, నేను ఖచ్చితంగా మీ సంశయం ఏదైతే ఉందో అంతా కూడా తీరుస్తాను అని చెప్పేటప్పటికీ శిష్యులందరూ అడుగుతున్నారు, వ్రతేన తపసా కింబా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతమిచ్చామ కథయస్వ మహామునే. గురువుగారు మనుష్యులందరూ కూడా భూలోకములో ఏం వ్రతం చేస్తే, ఏం తపస్సు చేస్తే, ఏం యజ్ఞం చేస్తే, ఏం యాగం చేస్తే కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎప్పుడో తీరడం కాదు, శీఘ్రంగా సిద్ధిస్తాయో. మనం చూడండి, శీఘ్రంగా సిద్ధించడం అంటే మనం చూడండి, ఏమండి మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్లి కావాలండి అని 20వ సంవత్సరం కనుక మనం వ్రతం చేసుకుంటే అమ్మాయికి 40వ సంవత్సరం పెళ్లి అయింది అనుకోండి, వ్రతం సిద్ధించినట్ట కాదా? వ్రతం సిద్ధించినట్టు కాదు. ఏమండి, మనం ఎప్పుడైతే వ్రతం చేస్తున్నామో వెంటనే వివాహం అవుతుందో అది వ్రతం సిద్ధించినట్టు. అటువంటి శీఘ్రంగా సిద్ధిస్తుందో అటు వ్రతం గాని, తపస్సు గాని, యజ్ఞం గాని, యాగం గాని ఉన్నదా అని ఈ యొక్క శౌనకాది మహామునులందరూ కూడా గురుగారిని అడిగారు. గురుగారు అన్నారు, మంచి విషయాన్ని అడిగారు. ఇదే పూర్వకాలంలో నారద మహాముని మహావిష్ణువుని అడిగారు. మహావిష్ణువు ఏదైతే నారద మహామునితో చెప్పారో అదంతా కూడా మీకు చెబుతాను వినండి అని కథ వృత్తాంతం ఈ స్టోరీ చెప్పడం ఆరంభించారు. ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయ పర్యటన వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగత. పైన ఎన్ని లోకాలు ఉన్నాయి? 6 లోకాలు ఉన్నాయి. భువస్వర్మహర్జన తపస్సత్య లోకాలు పైన ఉన్నాయి. కింద లోకాలు ఎన్ని ఉన్నాయి? 7 లోకాలు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకాలు కింద ఉన్నాయి. నారద మహాముని అన్ని లోకాలన్నీ తిరుగుతూ మానవ లోకానికి మర్త్యలోకముపాగత మానవ లోకానికి వచ్చారు. మనలందరినీ కూడా చూశారు. ఓ మనుషులందరూ కూడా పచ్యంతే పాపకర్మభి. మనమందరం కూడా పాపకర్మం పప్పు ఎలా ఉడికిపోతోంది అలా మనమందరం కూడా పాపకర్మముల చేత ఉడికిపోతుంది. అటువంటి పాపాన్ని తీసేసి వీళ్ళందరూ కూడా ఈ లోకంలో భూలోకములో సకల సుఖాలన్నీ కూడా అనుభవించి పరాన భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సులభం. నారాయణ ఎలా ఉన్నారయ్యా అంటే తంత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మ వనమాలా విభూషితం. అక్కడ నారాయణుడు తెల్లటి కాంతితో ఉన్నారు. 4 భుజములు కలిగి ఉన్నారు. 4 భుజములతో శంఖము, చక్రము, గదా, పద్మము మొదలగు ఆభరణములతో చాలా అలంకారప్రాయంగా ఉన్నారు. అటువంటి భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసి నారద మహాముని అనేక రకాలుగా కీర్తించారు. స్వామి, నిన్ను వాక్కుతో చెప్పడానికి లేదు, మనస్సుతో ఊహించడానికి లేదు అని అనేక రకాలుగా భగవంతుడిని ప్రార్థన చేసి నమస్కారం చేశారు. మహావిష్ణువు అంటున్నారు, నారద ఏ లోకం నుంచి మీరు వస్తున్నారు, లోకంలో ఉన్న విశేషాలు ఏమిటి అని అడిగేటప్పటికీ ఆయన అంటున్నారు, ఇప్పుడే స్వామి భూలోకం నుంచి వచ్చాను. మనుష్యులందరూ కూడా అనేక రకాల కష్టాలన్నీ కూడా పడుతున్నారు. అటువంటి కష్టాలన్నీ తీసేసి నీలో ఐక్యం అవ్వడానికి సులభమైనటువంటి మార్గం ఏదైనా ఉందా అని ఆయన భగవంతుని అడిగారు. దివ్యమైనటువంటి మార్గం ఉన్నది. ఏమిటా మార్గం అంటే మనకి ఎప్పుడూ సత్యమే పలికితే, సత్యవ్రతానికి మనకి చూడండి 9 కథలు ఉన్నాయి, 12 కథలు ఉన్నాయి, తర్వాత 5 కథలు ఉన్నాయి. ఈ టీకా తాత్పర్యం ఏమిటయా అంటే అందరూ కూడా అసత్యం పలికారు, దోషాలు తీసుకున్నారు, సత్యం పలకడం అలవాటు చేసుకున్నారు. అందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అందుకనే మనకి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాను, సత్యం వద ధర్మం చరా అని చెప్తుంది. ఎప్పుడు కూడా సత్యమే పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి అని మనకంతా కూడా చెప్తున్నారు. అలాగా ఈ సత్యవ్రతం దివ్యమైనటువంటి వ్రతం ఉన్నది నారద. ఈ వ్రతాల్లో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ఇహలోక సుఖాలు అనుభవిస్తారు, పరాన నాలో ఐక్యం ఉంటారని చెప్పారు. అయితే ఆ
ఆయన అడుగుతున్నారు, ఈ వ్రతానికి ముఖ్యమైనటువంటి దేవత ఎవరు, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేటప్పటికీ ఈ వ్రతానికి ముఖ్యమైనటువంటి దేవత నారాయణుడు. ఈ నారాయణుడి సాక్షిగా ఈ సత్యవ్రతాన్ని ఆచరించాలని చెప్పారు. ఇంటికి ఈశాన్యంలో గోమయంతో అదిగి 5 రంగుల ముగ్గులు పెట్టి దాని మీద ఒక సింహాసనం ఏర్పాటు చేసి దాని యందు వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి ఆ బియ్యంలో కలశం పెట్టి ఆ కలశంలో బ్రహ్మవరుణ స్థాపన చేసి కలశానికి ఉత్తర దిక్కున గణేశాది పంచలోక పాలకులు, ఆ తర్వాత కాలస్వరూపంలో ఉండేటటువంటి నవగ్రహాలు, ఇవి కాకుండా అష్టదిక్పాలకులు, ఒక బంగారు ప్రతిమ యందు సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే వారి కోరిక ఏదైతే ఉందో తప్పకుండా తీర్చుకుంటున్నారదా అని చెప్పారు. చెప్పేటప్పటికి ఇంకా మళ్ళీ తర్వాత ప్రశ్న వేశారు, ఈ వ్రతాన్ని ఏ నెలలో చేస్తే ఎక్కువ బలం కలుగుతుంది, ఏ తిథి యందు పూజ చేస్తే ఎక్కువ బలం కలుగుతుంది అని మళ్ళీ అడిగారు. ఈ వ్రతాన్ని మాఘమాసమందు కానీ, వైశాఖం యందు కానీ, కార్తీక మాసమందు కానీ, శుభే దినే ఇలాగ పెళ్లి రోజు పుట్టినరోజు ఎప్పుడైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పారు. సంగ్రామ ఆరంభమేగా, సంగ్రామం అంటే ఏమిటి? యుద్ధం. అయ్యా మన యుద్ధాలంటే కత్తి యుద్ధాలు ఇవన్నీ ఏం లేవు కదండి అంటే, మన ఇంట్లో పిల్లని ఒక స్కూల్లో చేర్చాలంటే ఒక యుద్ధం, పిల్లకి పెళ్లి చేయాలంటే, పురుషుడికి పెళ్లి చేయాలంటే మహాయుద్ధం. అటువంటి సమయంలో ఈ వ్రతం గట్ల చేసి ఆ పని మీద పెడితే ఆ యొక్క విజయం కలుగుతుంది అని చెప్పారు. యదా క్లేశస్సు సంభవ, క్లేశాలంటే పాపాలు, అయ్యో అనుకోకుండా ముఖ్యంగా మీరు ఎన్ని ఖర్జూరాలు పెట్టారు, పసుపు కొమ్ములు పెట్టారు అన్నది కానే కాదు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వ్రత ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. ఏమండి, అయితే ధర్మశాస్త్రంలో ఈ భక్తి శ్రద్ధల గురించి ధర్మశాస్త్రంలో ఒక విషయం చెప్పారు. ఏమిటయ్యా అంటే, ఒక దేవాలయానికి, విష్ణువాలయానికి ఒక మూర్ఖుడు వెళ్ళాడు. మూర్ఖుడు అంటే ఎవరో ఏమీ తెలియనటువంటి వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళి మూర్ఖోవదతి విష్ణాయ, ఆయన భగవంతుడికి విష్ణాయ నమః విష్ణాయ నమః విష్ణాయ నమః నమస్కారం చేశాడు. శబ్దం తప్పది. విష్ణాయ నమః అనేది తృతీయ విభక్తిలో ఉంది. దేవతలకు ఎప్పుడు కూడా చతుర్థి విభక్తిలో నమస్కారం చేయాలి. ఒక ఘనపాటి గారు పండితుడు వచ్చాడు, ఆయన విద్వాన్ వదతి విష్ణవే, ఆయన విష్ణవే నమః విష్ణవే నమః ఆయన నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే అది మంచి శబ్దం అయింది. ఉభయో సదృశం పుణ్యం భవతి, ఇద్దరికి సమానమైన పుణ్యాన్ని భగవంతుడు ఇచ్చారు. పండితులు ఊరుకుంటారా? ఊరుకోలే. ఆయన భగవంతుడిని ప్రార్థన చేసి అడిగాడు, స్వామి నాకంటే ఆయన నా శబ్దం తప్పు చెప్పాడు, నేను మంచి శబ్దం చెప్పాను, కానీ నాతో పాటు సమానమైన పుణ్యాన్ని ఎందుకు ఇచ్చారు అంటే భగవంతుడు చెప్పారు, భావగ్రాహి జనార్దన, నీకంటే ఆయనలో భక్తి ఎక్కువ ఉన్నది. ఆ భక్తి ఉండడం చేత ఆయన కూడా సమానమైన పుణ్యాన్ని ఇచ్చారని భగవంతుడు చెప్పారు. ఏ మూలం తీసుకున్నా వైదిక నిష్ట గాని, లేకపోతే ఇంకా భగవంతుడి యొక్క ఆరాధన గాని, భగవంతుడి యొక్క స్మరణ గాని, ఏదైనా దానం చేసిన భక్తితోనే ముడిపడి ఉన్నాయి. భక్తి లేనిదే మీరు ఏ పూజ చేయండి దానికి ఆ శక్తే లేదని చెప్పారు. ఒకరికి చూపించుకోవడానికి తప్ప ఈ పూజా పునస్కారాలు ఒక కించిత్ ఫలం కూడా ఇవ్వదని చెప్పారు. అంటే భక్తి అల్టిమేట్ గా అది మనం ఎప్పుడు కాపాడుతుంది అని చెప్పారు. ఈ వ్రతాన్ని 4 వర్ణ వారు చేయొచ్చు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రాలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎవరి గోవిందా ఆ అక్షరంలో జాగ్రత్తగా తమలపాకిస్తాన్ దాంట్లో వేసుకోండి. ఓం యా ఫలనీవ్యా ఫల పుష్ప యాశ్చ పుష్పేణ దాంట్లో వేసుకోండి. హస్పతి ప్రసూత స్థానో ముంచత్మగం హసనః ఫలం మనోరథ ఫలం. కొన్నిసార్లు నాయిస్ ఉన్నప్పుడు సౌండ్ అలాగే వస్తుంది. అమ్మా ఇంకా అరటిపళ్ళు ఉన్నాయా? ఒక అరటిపళ్ళు తెప్పించండి. నాయిస్ రిడక్షన్ చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఇటువంటి జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయ. నాయిస్ రిడక్షన్ నీరాజనం చూపించండి. ఓం వేదాహమేతం పురుషం మహానితం ఆదిత్యవర్ణం సంస్కృతారే సర్వాణి రూపాణి విచిత్తధీరః నామాని తస్మాద్భగతం యదాస్తే. నీరాజనం సందర్శయామి. నీరాజనానందం నీరు వదిలిపెట్టిన ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. కలగదూని హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీమద్ రమారమణ గోవింద హరి. ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద.
దాన్ని మళ్ళీ అక్షరం కూడా దాన్ని సంరక్షామి శృణుధ్వములు సప్తమాహ. ఇక ఇంకో బ్రాహ్మణ యొక్క కథ ఇది. మనకి 7 నగరాలు ఉన్నాయి. అంటే విజయవాడ, హైదరాబాద్ ఇవి కాదు. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక అంటే ఉజ్జయిని, పూరి, ద్వారక. ఈ 7 నగరాలు చాలా దుర్లభమైనటువంటి నగరాలు. ఇవి మన దేశంలో ఉండడం మనం చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే దేవతలు అక్కడ శక్తిని అంతా కూడా అక్కడ నింపారు. అందుకనే మనకేమీ రాదండి, రామ అంటాం ఒకటే వచ్చండి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి మన ఇంట్లో అనుకున్న దానికంటే అక్కడికి వెళ్ళి రామ అనుకుంటే ఎక్కువ శక్తి కలుగుతుంది. అందుకే మన పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవడం కారణం అదే. మనం పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కాదు, ఇప్పుడు కాశీకి వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటే వచ్చేస్తుందంటే అయిపోతుంది అని కాదు. అక్కడ కూర్చొని మనకు వచ్చిన ఏదైతే జపం ఉందో అక్కడ కొంతసేపు కూర్చొని మనం జపం చేస్తేనే మనం చేసినటువంటి ఆ పుణ్యక్షేత్ర దర్శనానికి సాంగం కలుగుతుంది. లేకపోతే దాని శక్తి తక్కువ అని చెప్పారు. అలాగా కాశీనగరంలో ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయన పేరు విష్ణు శర్మ. ఆయన వేదం యొక్క అంగాలు శాస్త్రాలను కూడా చదువుకున్నారు. ఆయనకి బహుసంతానం అంటే సంతానం లేకుండా ఆపరేషన్స్ లేవు. ఎంతమంది అయినా సంతానానికి అంటారు. ఇది కాకుండా ఆయనకు అనేక రకాల ప్రాంతాల నుండి వచ్చి ఆయన దగ్గర వేదాన్నంతా కూడా అభ్యసిస్తూ ఉన్నారు. ఉండేటప్పటికీ ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పకుండా ఆయన ఏదైతే ధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరిస్తూ చాలా జీవనం చేస్తున్నారు. కానీ శత్రుభ్యాం యాకులో భూత్వ నిత్యం బభ్రామ భూతలే. ఆయన తినటానికి తిండి కూడా లేకుండా నిత్యం దరిద్రాన్ని ఆ యొక్క బ్రాహ్మడు అనుభవిస్తూ ఉంటే ఆయన ఎక్కడైతే ధర్మం ఉన్నదో అక్కడ బ్రాహ్మడు భగవంతుడు కాపాడుతాడు. కాబట్టి ఆయన రూపాన్ని ధరించి భగవంతుడు ఆయన ఎదురుబడి ఓయి బ్రాహ్మణుడా, నువ్వు అనేక రకాల కష్టాలు పడుతున్నావని తెలిసింది. నీ కష్టాలన్నీ తీరుకోవడానికి సులభమైనటువంటి ఒక మార్గాన్ని చెబుతానని సాక్షాత్ భగవంతుడు ఈ సత్యవ్రతాన్ని ఆయన ఉపదేశిస్తే ఆయన ఇంటికి వెళ్ళారు. ఆ యొక్క బ్రాహ్మడు తన భార్యతో చెప్పారు, ఎవరో సత్యవ్రతాన్ని ఆచరించమన్నారు, మనం కూడా సత్యవ్రతాన్ని ఆచరిద్దామని ఆ యొక్క విష్ణు శర్మ గారు అనుకుని ఏ రోజైతే అనుకున్నారో ఆ రోజు రానే వచ్చేసింది. వచ్చేటప్పటికి ఇద్దరు కూడా బ్రాహ్మణ దంపతులు సంకల్పం చేసి ఈ రోజు భిక్షాటన వెళ్తా, తినడానికి తిండి లేదు, భిక్షాటన వెళ్తా, బయటికి వెళ్తే ఏదైతే వస్తుందో ద్రవ్యం కానీ ధనం కానీ నీకే సమర్పణ చేసి అనుగ్రహాన్ని పొందుతాను అని ఆయన ప్రార్థన చేసేటప్పటికి బయటికి వెళ్ళారు. అనుకోకుండా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చారు. పప్పులు, ఉప్పులు, పళ్ళు, పూలు అన్నీ కూడా చక్కగా సమకూరేటప్పటికి ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప వేరేదేది కాదనుకున్నారు. ఆయన భక్తి శ్రద్ధలతో ఇంటికి వచ్చి తన భార్యతో కూర్చుని ఈ సత్యవ్రతాన్ని చాలా గొప్పగా ఆచరించారు. ప్రతి నెలకి సంవత్సరానికి ఆచరించి ఇహలోకమున సకల సుఖాలన్నీ కూడా అనుభవించి పరాణ మోక్షాన్ని పొందారు అని బ్రాహ్మణుల యొక్క కథ. ఈ శిష్యులందరూ కూడా గురువు గారిని అడుగుతున్నారు, గురువు గారు ఈ ఎవరైతే సత్యవ్రతం చేస్తున్నారో, వ్రత కథ చెబుతున్నారో, వ్రతాన్ని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు కదా, మరి ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు చూసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారా? మళ్ళీ వాళ్ళు ప్రశ్న వేశారు. ఎవరో కాదయా, రోడ్డు మీద వెళ్తున్నటువంటి కట్టెలు అమ్ముకునే వాడికి ఎలా ఫలం కలిగిందో చెబుతున్నారు. ఒక కట్టెలు అమ్ముకునేవాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే బాగా దాహం వేసింది, ఆ కట్టెలన్నీ కూడా బయటపడేసి లోపలికి వచ్చాడు. అలాగే దంపతులు ఇలాగే సత్యవ్రతాన్ని చేస్తున్నారు. వ్రతమంతా కూడా చూశాడు, తీర్థప్రసాదాలు తీసుకుని ఆయన బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏంటి, ఈ వ్రత ప్రభావం మీకు ఎలా కనిపించింది అని అడిగేటప్పటికీ, అయ్యా ఇది వరకు నేను తినడానికి తిండి కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఈ రోజు అటువంటి సమస్యలేం లేకుండా నేను చాలా గొప్పగా జీవనం చేస్తున్నాను, ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప వేరేదేది కాదు అని ఆయన ఈ సత్యవ్రతం అంతా కూడా ఆ కట్టెలమ్ముకునేవాడికి చెప్పేటప్పటికీ ఆయన అన్నాడు, కట్టెలమ్ముకునేవాడు నేను కూడా మిక్కిలి దరిద్రంతో బాధపడుతున్నాను స్వామి, నేను కూడా ఈ సత్యవ్రతాన్ని చేస్తాను అని ఏ రోజు చేయాలంతా కూడా తెలుసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్పాడు. ఏ రోజైతే అనుకున్నారో ఆ రోజు రానే వచ్చేసింది. ఇద్దరు కూడా ఆ కట్టెలమ్ముకునే దంపతులు ఇద్దరు కూడా మంగళ స్నానాలు చేసి భగవంతుడికి నమస్కారం చేశారు. ఈ రోజున నీ యొక్క పూజ చేద్దామని, నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతామని సంకల్పం చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళి కట్టెలమ్ముతాను, ఎంతైతే ధనం కానీ ద్రవ్యం కానీ వస్తుందో నీకే సమర్పణ చేసి నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతాను అని వాళ్ళిద్దరూ కూడా సంకల్పం చేసుకున్నారు. అనుకోకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఎక్కువ డబ్బులకి ఆ ధనం ఆ కట్టెలన్నీ కూడా అమ్ముడుపోయేటప్పటికి భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప వేరేదేది కాదనుకున్నారు. ఇంటికి వచ్చి తన భార్యతో ఈ యొక్క సత్యవ్రతాన్ని ప్రతి నెలకి సంవత్సరానికి ఆచరించి ఇహలోకమున సకల సుఖాలన్నీ కూడా అనుభవించి పరాన కట్టెలమ్ముకునే వాడు కూడా భగవంతుడు ఐక్యం ఉన్నారని ఇది రెండవ కథలో
ఆ యొక్క శౌనకాది మహాములందరినీ కూడా గురువు గారు చెప్పారు. ఇది రేవాఖండే సత్యప్రదాయాం ద్వితీయోధ్యాయ సమాప్తాః. గోవింద గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం యా ఫలినేర్యా ఫలా పుష్ప యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదయాత్. ఓం భర్గోస్మః చంద్రరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. స్వామివారి చూపించండి. సమాసమే సత్యనారాయణ స్వామి నారికేళ శుభ్రబిందరే నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ నీరాజనం. ఓం వేదాహమేకం బ్రహ్మాంతం ఆదిత్యవర్ణం సర్వాణి రూపాణి విచిత్రధీరః. నామాన్ని నీళ్ళు పెట్టండి. నామాన్ని కృత్వా శుభధను సదాస్తే నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం ఆచరణీయం సమర్పయామి. కనకద్రోణి హర నమః పార్వతీపతయే. ఆయన జితేంద్రియుడు. ఆయన జితేంద్రియుడు, ఎప్పుడు కూడా సత్యమే పలికేటటువంటి వారు. గచ్చన్ను దేవాలయం ప్రతి రోజు కూడా దేవాలయాలకు వెళుతూ అనేక రకాల దాన ధర్మాలన్నీ కూడా సంతోషమే. అందరినీ ప్రజల్ని గొప్పగా పరిపాలన చేస్తున్నారు ఎవరు? ఆ యొక్క అయితే ఆయనకన్నీ ఉన్నాయి. లేనిదేమిటి అంటే సంతానం. మరి కలియుగంలో ఆయు ప్రమాణం ఎంత? బాగా బతికితే 100 సంవత్సరాలు, 70కి రెడీగా ఉండాలి. పాస్ తీసుకుని ఎప్పుడైనా కలవచ్చు. ఏమండి? అలాగా అందుకనే మనకి కలియుగంలో గొప్ప ఐశ్వర్యం ఏమిటయా అంటే రోజుకి ఒక 5 నిమిషాలైనా భగవంతుడి యొక్క చింతన చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కృతయుగం ఉన్నది 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం. తపఃపరం కృతో యుగే. కృతయుగంలో పరాశర స్మృతి చెబుతోంది, కృతయుగంలో 1,00,000 సంవత్సరాలంటే 38 అడుగులు ఉండేవాళ్ళ మనుషులు. 38 అడుగులు, 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం. ఏమండి? వాడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. ఆ తర్వాత త్రేతాయాం జ్ఞానముచ్చతే. తర్వాత వచ్చినటువంటి యుగం ఏమిటంటే త్రేతాయుగం. త్రేతాయుగంలో 10% ఆయుర్దాయం తగ్గిపోయింది. 10,000 సంవత్సరాలు రాముల వారు పురాణం చెబుతోంది 10,000 సంవత్సరాలు పరిపాలన చేశారు అని. అటువంటి ఆయన త్రేతాయుగంలో ఆయనకి ధర్మం ఏమిటి అంటే జ్ఞానముచ్చతే, విద్యే పరమధర్మం. ఆ తర్వాత ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఇంకో 10% తగ్గిపోయింది. 1000 సంవత్సరాలు కృష్ణుడు కాలం. ద్వాపరే యజ్ఞమేవాహు. అనేక మంది రాజులందరూ ఉండేవాడు అక్కడ. ఆ సమయంలో యజ్ఞాలు బాగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇక కలియుగంలో ఇంకో 10% తగ్గిపోయింది. 100 సంవత్సరాల ఆయుర్దాయం. ఆ తర్వాత వెంటనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సులభమైనటువంటి యుగం. ఏమంటే దీనికి ముఖ్యమైన ధర్మం ఏమిటంటే దానమేకం కలవు. అందుకనే కలియుగంలో మనుష్యులందరూ కూడా ఉద్ధరింపబడడానికి 3 మార్గాలు చెప్పారు. ఎప్పుడూ సత్యమే పలకడం, కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం. మన పెద్దలు అంటూ ఉంటారు చూడండి, ఎవరైతే తల్లిదండ్రులు వాడిని వృద్ధాశ్రమంలో పెట్టారో వాళ్ళ తల్లి పశువులతో సమానం రా అంటారు. అంటే తల్లి పశువులు అన్నమాట ఒప్పుకోలా. చిచ్చి వాడు మాకంటే హీరుడు, వాడు మాతో జత కట్టద్దు, వాడు మాకంటే హీరుడు అన్నారు. అంటే తల్లిదండ్రుల్ని చూసుకోకపోతే వాడు పశువుతో కంటే హీనుడు అని మన ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక 3వది ఎప్పుడు కూడా దానం చేయాలి. వీలైనంతలో దానం చేయాలి. దానమేకం కలవ యుగే. కలియుగంలో పరమధర్మం ఏమిటంటే దానం చేయటం. మీకున్నంతలో దానం చేయి అని చెప్పారు. అటువంటి ఈ యొక్క వృకాంక మహారాజు గారికి ఆయుర్దాయం అంటే పెద్ద వయస్సు వస్తోంది, సంతానం కనడం కష్టమేమోనని ఆయన ఒక వైదిక ధర్మాన్ని ఆచరిద్దామని అనేక రకాల పండితులందరూ కూడా తన రాజ్యానికి తెప్పించుకున్నారు. తెప్పించుకుని తనకున్న కష్టాన్నంతా కూడా వాళ్ళందరికీ కూడా చెప్పారు. చెప్పేటప్పటికీ ఆ యొక్క అందరూ కూడా పండితులు అన్నారు, రాజా అశ్వమేధాది మహాక్రతువులు ఏవైతే ఉన్నాయో పూర్వయుగంలో చాలా మంది రాజు ఆచరించారు. కానీ కలియుగంలో అవన్నీ కూడా నిషిద్ధమైనటువంటి యజ్ఞాలు. ఎందుకు నిషిద్ధం అంటే కలియుగంలో భూమి సారం ఇదివరకు ఉన్నంత భూమి సారం ఇప్పుడు లేదు. ఏమంటే అందుకనే కలియుగంలో కొన్ని నిషిద్ధమైన యజ్ఞాలు ఉన్నాయి. అటువంటి నిషిద్ధ యజ్ఞాల్లో పుత్రకామేష్టి అశ్వమేధాది క్రతువులు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నిషిద్ధం. రాజా మీకు వెంటనే సంతానం కలగాలంటే సత్యవ్రతమైనటువంటి కోరిక తీర్చేటటువంటి వ్రతం ఉన్నది, అది మీరు ఆచరించండి. తప్పకుండా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తీరుతుంది అని అందరూ కూడా పండితులు చెప్పారు. చెప్పేటప్పటికీ ఆయన తప్పకుండా ఆచరిద్దాం అని అనుకుని తన భార్య అయినటువంటి రాజుగారు సరోజ ఇద్దరు కూడా పరివారం అందరూ కూడా భద్రశీల అని ఒక నది ఉన్నది. ఆ నది దగ్గరికి వెళ్ళి ఈ సత్యవ్రతాన్ని భక్తి శ్రద్ధతో వాళ్ళు ఆచరిస్తున్నారు. ఆచరిస్తూ ఉంటే ఆ యొక్క భద్రశీల నదిలో ఒక ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఆయన కోమటి వాడు, ఆయన పేరు వైట్ సాధువు. ఆయన ప్రయాణం చేస్తుంటే చాలా కోలాహలంగా ఉంది. ఏమిటా అనుకుని ఆ యొక్క సాధువు కోమటివాడు పడవని ఒడ్డు తీసుకొచ్చి ఈ యొక్క కోమటివాడు ఆ పరివారం దగ్గరికి వెళ్ళారు. రాజుగారు భార్య అయినటువంటి సరోజ ఇద్దరు కూడా ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ యొక్క కోమటివాడు అంతా కూడా చూశాడు.
చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నమస్కారం చేసి, రాజా మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఈ సత్యవ్రతాన్ని చేస్తున్నారు అంటే, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఈ యొక్క సంతానం లేదు, సంతానం గురించి ఎవరో సత్యవ్రతాన్ని ఆచరించమన్నారు అని ఆచరిస్తున్నారు అని అన్నారు. అనేటప్పటికీ ఈ యొక్క రాజు వైశ్యుడు అన్నాడు, కోమటివాడు, రాజా నాకు కూడా సంతానం లేదు, నేను కూడా ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తాను అని ఆ రాజుగారి ద్వారా ఈ యొక్క కోమటివాడు అంతా కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు. తన భార్య అయినటువంటి లీలావతితో ఈ యొక్క వ్రత విశిష్టతంతా కూడా చెప్పారు. చెప్పేటప్పటికి మనం కూడా సంతానం కలిగితే సత్యవ్రతం చేద్దామని ఇద్దరు కూడా సంకల్పం చేసుకున్నారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి భర్తతో సుఖించి 10వ మాసాన ఒక పిల్లని కన్నది. ఆ పిల్ల ఎలా ఉందయా అంటే రోజు కూడా కళలతో పెరుగుతోంది. నామకరణం రోజు కళావతి అనేటటువంటి పేరు పెట్టారు. కళావతి అని పేరు పెట్టిన తర్వాత ఆ యొక్క నామకరణం రోజున భర్తతో భార్య అంటోంది, స్వామి మనం సంతానం కలిగితే వ్రతం చేద్దాం అనుకున్నాం, సంతానం కలిగింది, మనం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అనేటప్పటికీ ఆయన ఉన్నాడు, పూర్వకాలంలో అమ్మాయికి 8వ సంవత్సరం రాగానే వివాహం చేసేవాళ్ళు. ఇప్పుడు కాదు, మీ అమ్మమ్మలు వాళ్ళ టైంలో. ఇప్పుడు ఎంత పెళ్లి చేయించారనుకోండి, పంతులు గారిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇప్పుడు ధర్మాలు వేరు, అప్పుడు ధర్మాలు వేరు ఏమండి. అలాగా 8వ సంవత్సరం వివాహం ఉంది కాబట్టి కానీ మంచి ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఎవరు? ఆ యొక్క కోమటివాడు. దాంతో పాటు అహంకారం సమూలం బాగా చక్కగా అహంకారం కూడా బాగా పెరిగింది. పెరిగిన తర్వాత 8వ సంవత్సరం రాగానే అమ్మాయి పెద్ద మనిషి అయిపోతుందేమోనని ఆయన వెంటనే వివాహం చేయాలి అనుకున్నారు. కొంతమంది దూతల్ని పంపించి కాంచన నగరం అనే నగరం ఉన్నది. ఆ కాంచన నగరం అంటే ఏమిటి? బాగా డబ్బు బంగారం అవన్నీ కూడా ఉన్నటువంటి ఊరు మాట. ఆ ఊరు దగ్గరికి వెళ్ళి బాగా ధనవంతులు ఉండే ప్రదేశానికి కొంతమంది దూతలను పంపించాడు. ఆయన మన అమ్మాయికి ఎవరైతే వైశ్య కుమారుడు ఎవరైతే ఉన్నారో, యోగ్యుడు ఉన్నారో వాళ్ళని వడగట్టు తీసుకురండి అని పంపించారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి వైశ్య కుమారుడు ఎవరైతే ఉన్నారో, అమ్మాయికి ఎవరైతే సరిపోతారో ఆ యొక్క వైశ్య కుమారుని ఎన్నుకుని తీసుకొచ్చారు. అంగరంగ వైభవంగా 5 రోజుల వివాహాన్ని ఆ యొక్క కోమటివాడు చేశాడు. చేసిన తర్వాత ఇక వ్రతం ఆ యొక్క విశిష్టంతా కూడా మర్చిపోయారు. ఆ యొక్క దేవత వల్ల ఈ యొక్క అమ్మాయి పుట్టింది అన్నీ కూడా మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఇక అల్లుడిని వివాహం అంతా కూడా సంపూర్ణంగా పూర్తయింది. ఇక అల్లుడిని దగ్గరే పెట్టుకున్నారు. ఎవరో? ఆ యొక్క కోమటివాడు. ఆ రాజ్యంలో ఎలా లాభసాటిగా సంపాదించాలి, వ్యాపారం అంతా కూడా నేర్పించాడు. అయిపోయిన తర్వాత ఇక ఒక ధనవంతుడుండే ప్రదేశాన్ని రత్నసానపురం అనేటటువంటి ఒక పురం ఉన్నది, ఒక ఊరు ఉన్నది. అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని సంకల్పం చేసుకున్నాడు. ఎవరు? ఆ యొక్క కోమటివాడు. సరే, అప్పట్లో ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఉండేవి కాదు కాబట్టి కళావతి లీలావతి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా పప్పులు ఉప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమృద్ధిగా ఏర్పాటు చేశాడు. డబ్బులు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. దాసీ పనిచేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి అన్ని చూసేటటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి జాగ్రత్తగా ఉండండి, మేము వెళ్ళి లాభసాటిగా సంపాదించుకొస్తామని వాళ్ళు అప్పట్లో వ్యాపారం చేసే వజ్రవైఢూర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పడవలో వేసుకుని ఆ యొక్క మామాళ్ళు ఇద్దరు కూడా బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి ప్రదేశంలో దిగారు. సాయంత్రం కూడా దిగారు. దిగిన తర్వాత రత్నసానపురంలో దిగారు. దిగిన తర్వాత అల్లుడితో మామగారు అంటున్నారు, అల్లుడు ఈ కూడా రాత్రి అయిపోయింది కదా, రేపొద్దు నుంచి వర్తకం ఆరంభిద్దాం, ఈ రోజు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నారు. వాళ్ళు తీసుకెళ్లే మూటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరగా పెట్టుకుని పడుకున్నారు. పడుకుంటే ఆ రోజే ఆ రాజ్యంలో దొంగలు పడ్డారు. దొంగలు పడి ధనాన్ని అంతా కూడా అపహరించి పారిపోతున్నారు. రాజభట్లు చూశారు, మన రాజ్యంలో దొంగలు పడ్డారు అనుకున్నారు. ఆ దొంగల వెనక రాజభట్లు పడతారు. వాళ్ళు పరిగెడుతున్నారు, వీళ్ళు పరిగెడుతున్నారు. పరిగెడుతూ ఉంటే దొంగలకు భయం వేస్తుంది. ఇక రాజభట్లు పట్టుకుంటారా, మనం ఉరిశిక్ష వేసేస్తారని ఎక్కడైతే పడుకున్నారో వాళ్ళ దగ్గర ఈ యొక్క దొంగలు ఆ మూటలు పడేసి వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈ యొక్క రాజభట్లు వచ్చారు. ఏమిటో అది ఎన్ని మూటలు ఉన్నాయని ఇప్పి చూసేటప్పటికి ఆ రాజముద్రగానే ఉన్నాయి. వీళ్ళు దొంగలు అనుకున్నారు. ఇక వాళ్ళు తీసుకొచ్చిన మూటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విప్పారు. పక్క రాజ్యం కూడా దొంగతనం చేసి వచ్చినట్టున్నారు అని అనేక రకాలుగా వీళ్ళ మీద అనుమానం పడి వాళ్ళిద్దరం కూడా పడుకున్న వాళ్ళు లేపారు. వాళ్ళకి ఏం చేస్తున్నా బాబు అర్థం కావట్లా. అర్థం కాకపోయాడు. పదండి రాజుగారి దగ్గర పదండి అన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన మూటలు అన్నీ కూడా రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్తే రాజుగారికి ఎన్నో రకాలుగా చెబుతున్నారు. అయ్యా అవన్నీ కూడా రాజుగారు ఏం వినకుండా వీళ్ళిద్దరం కూడా బంధించేసేయండిరా అన్నారు. లోపల బంధించేశారు. బంధించిన తర్వాత 7 సంవత్సరాలు గడిచింది. 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడికి ఋషి చెబుతున్నారు, ఇంటి దగ్గర కళావతి లీలావతి. మనకి ఎవరైనా మన ఇంట్లో మనిషి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, 12 సంవత్సరాలు అయింది, ఆచూకీ తెలియదు. అటువంటి వాడికి పుష్కర కాలం అయితే కనుక వాడు బతికున్నా సరే తక్షణం ఆర్థికం పెట్టచ్చు అని చెప్పారు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు 7 సంవత్సరాలు అయింది, బతుకున్నారో లేదో తెలియదు. మనోవ్యత చేత తల్లేమో మంచాన పడింది. ఇక పిల్లేమో 16 సంవత్సరం యుక్త వయస్సుకు వచ్చినా కూడా నగాయత్రయ పరం మంత్రం నమాతు పరదైవం, తల్లికి మించిన దైవం లేదు కాబట్టి
ఆవిడ మంచాన పడ్డ తల్లిని చూసి రోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పాచి పని చేసుకుంటూ ఆవిడ ఈ వచ్చిన అన్నాన్ని తల్లికి పెడితే మీరు ముందు కాలక్షేపం చేస్తూ ఉంటే ఒకానొక సమయం ముందున ఈ అమ్మాయి ప్రతి ఇంటికి భిక్షాడికి వెళ్తూ ఉంటే ఎక్కడా కూడా అన్నం దొరకపోయేటప్పటికి ఒక ఇంటికి వెళ్ళి ఇలాగే భవతి భిక్షాందేహి అంది. వాళ్ళ ఇంట్లో అక్కడే కూర్చుని మొత్తం అంతా కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి అన్నం అన్ని కూడా తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే తల్లి మందలించి ఇంతసేపు రాకపోతే లోపలంతా ఏమంటారమ్మా, అనేక రకాలు ఇందులో వేస్తారు అనేటప్పటికీ లేదమ్మా నేనేం తప్పు చేయలేదు, ఎవరో సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నారు ఇంట్లో, ఆ వ్రతం అంతా కూడా చూశానమ్మా, తీర్థ ప్రసాదాలు తీసుకున్నానమ్మా, ఇదిగోనమ్మా అంటే వెంటనే ఆవిడ గుర్తుకు వచ్చింది. అమ్మా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత నువ్వు పుట్టావు, మనకి మంచి ఐశ్వర్యాన్ని పొందాము, ఎప్పుడైతే ఆయన వదిలిపెట్టేసామో మన ఐశ్వర్యం అంతా కూడా పోయింది, మా అనేక రకాల కష్టాలన్నీ కూడా వచ్చినాయి అని భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆయన్ని భగవంతుని ప్రార్థన చేసింది. స్వామి అనేక రకాల అప్రతిష్టపాలు చేశాను, నిన్ను అనేక రకాల అసత్యాలు పలికాము, మమ్మల్ని క్షమించి మమ్మల్ని కాపాడమని ఆ యొక్క కుమార్తె భగవంతుడు ఆ యొక్క తల్లి భగవంతుడు ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ బంధించినటువంటి రాజుగారికి ఒక స్వప్నం కలిగింది. లోకంలో మనకి కళలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి? ఒకే విషయాన్ని చూస్తున్నాం అనుకున్నాం, సెల్ ఫోన్లో అదే చూస్తూ మనం పడుకుంటే అవే కళలు వస్తాం. మేము చిన్నప్పుడు వేదం చదువుకున్నాం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా మా అభ్యాసం ఉండేది. రాత్రి కూడా కళలు మాకు అవే వచ్చేది. ఏదైనా నవలకు ఏదో చదువుతుంటే అదే ఒక వ్యసనంగా ఉన్న వాళ్ళకి అవే కళలోకి వస్తూ ఉంటాయి. కానీ రాజుగారి కళ అలా కాదు. 7 సంవత్సరాలు బంధించినటువంటి మామాలని వదిలిపెట్టకపోతే నీ రాజ్యం అంతా నశింపబడుతుంది ఒక కళ వచ్చింది. వచ్చేటప్పుడు ఉలిక్కిపడి లేచాడు రాజుగారు. లేచి ఈ కళ రావడం ఏంటి, ఎప్పుడో 7 సంవత్సరాలు బంధించాం అని అనుకుని తర్వాత రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ఆయనకు వచ్చిన కళ ఏదైతే ఉందో అంతా కూడా వాళ్ళతో చెప్పి ఇది దుస్వప్నమా సుస్వప్నమా, చెడు కళ మంచి కళ అంటే వాళ్ళందరూ అన్నారు రాజా ఇది చెడు కళ. వాళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టారు. రాజ్యాన్ని కీడు అనేటప్పటికీ వాళ్ళిద్దరిని కూడా అన్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఇక రాజుగారు మనం పిలిచారని ఇప్పుడు శిక్షారా, ఇక మన పని అయిపోయింది అనుకుంటూ ఉంటే రాజుగారు అన్నారు భయపడకండి, మీకు దైవ ప్రాతికూల్యం అనేటువంటి దోషాలు తగిలినాయి అని వాళ్ళకి చుడకర్మాలు అంటే జుట్టు బాగా పెరిగిపోతుంది, 7 సంవత్సరాలు బంధిస్తే చుడకర్మాలు చేయించడం, కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వడం, వాళ్ళిద్దరిని కూడా అప్పుడు రాజుగారు తీసుకున్నటువంటి డబ్బులకి వాళ్ళిద్దరికి వడ్డీ వేసి వాళ్ళిద్దరిని కూడా సాగనంపారు అని 3వ కథ యొక్క వృత్తాంతం. గోవింద గోవింద. కొబ్బరికాయ కోంజ పదిముంజ ఫల పుష్ప యాష్ట పుష్పిణి కూడా బంగారం వజ్రాలు వైఢూర్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దొంగిలించడానికి వచ్చినట్టుగా ఉన్నాయి. అవన్నీ ఆకులు అనడం తప్ప చెత్తాచెదారం తప్ప ఏమీ లేదు అని అనేక రకాలుగా అసత్యాలు పలికేటప్పటికీ ఆయన అన్నారు సత్యం భవతు దేవచం, ఏదైతే అంటున్నారో అదే అగుగాక అని ఆయన అన్ని. పక్కనే ఒక బెర వృక్షం ఉంటే ఆ వృక్షం కింద కూర్చున్నారు. వీళ్ళ స్థానాలన్నీ కూడా స్థానాలు చూసి పడవెక్కారు. పడవంతా కూడా తుంగిపోతారు. అనుమానం కలిగింది ఎవరికి, అనుమానం కలిగి అంటే నిజంగా ఆకులు అనుభవం ఉన్నాయి. సౌరోధి అసలు మామూలుగా అడవలేదు కదా. సౌరోధి అంటే ఏమిటి అసలు? మామూలుగా అంటే పిల్లలు పిల్లలు ఏడ్చి నిద్రపోతారు. వాడు ఏడ్చి మూర్చిల్లిపోయేటప్పుడు అల్లుడు నీళ్ళు తల్లి మామగారు మీరు అనేక రకాల సత్యాలు పలికారు, అబద్ధాలు చెప్పారు. వచ్చిన తర్వాత ఇక పడవెక్కి వెనక్కి చూసేటప్పుడు ఆయన కనబడాల. ఇది వచ్చి సాక్షాత్ భగవంతుడే మనకి ఇదంతా కూడా జ్ఞానం కలిగించాడు అనుకున్నారు. ఇక అనుకుని వాళ్ళిద్దరూ కూడా ఇంటికి బయలుదేరారు. నదీ తీరానికి వెళ్ళేటప్పటికి నదీ తీరానికి వెళ్ళమంటే కొన్ని దూతాలను పంపించారు. ఇంటి దగ్గరికి వెళ్ళి మేము వచ్చామని చెప్పమని, స్వాగతం చెప్పడానికి రమ్మని. ఆ యొక్క చేసుకోవచ్చా అండి, స్త్రీ ఒక్కతే చేసుకోవచ్చా, పెద్దలు పిల్లలు వీళ్ళు ఎవరైనా చేసుకోవచ్చా అంటే అందరూ కూడా చేసుకోవచ్చు. ఎందుకయ్యా అంటే ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి, అందరూ సత్యం పలుకుతానని ప్రతిజ్ఞ చేయటమే ఈ సత్యం వ్రతం. చూడండి మనకి రాజకీయ నాయకులు ఇది చేస్తారు, మేమందరం కూడా దేశాన్ని కాపాడుతాం అంటుంటారు. అలాగా ఈ సత్యవ్రతం చేసేప్పుడు అందరూ కూడా సత్యం పలుకుతానని ప్రతిజ్ఞ చేయడమే సత్యవ్రతం. అందుకనే ఈ వ్రతానికి మాసే కర్తవ్యం వర్షే అథవా పునః అంటారు. అథవా అంటే ఏమిటి, పాస్ మార్క్ పోవయా అన్నట్టు మాట. అయితే సంవత్సరానికి ఒక్కమారైనా వ్రతాన్ని ఆచరించు, ప్రతి నెలకి ఆచరించు అంటారు. ఎందుకు ప్రతి నెలకి ఆచరించాలంటే ఎప్పటికప్పుడే మనం గుర్తు చేసుకోవడం. ఏమంటే సత్యమే పలుకుతాను గుర్తు చేసుకోవడమే సత్యం. ఏమంటే అలాగా ఈ యొక్క ఇద్దరు కూడా కళావతి లీలావతి ఇంటి దగ్గర ఈ సత్యవ్రతాన్ని చేస్తున్నారు. ఈ దూత వెళ్ళి మామాలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా వచ్చారు, మీరు స్వాగతం చెప్పడానికి రమ్మన్నారు అనేటప్పటికీ చాలా సంతోషించారు. వ్రతం చేస్తుంటే మంచి శుభవార్త విన్నాం,
ఇది భగవంతుడి యొక్క నిదర్శనం అని అనుకుని ఆ యొక్క పిల్లతో ఈ యొక్క తల్లి అంటోంది, అమ్మ నువ్వు వ్రతమంతా కూడా పూర్తి చేసిరా, నేను వెళ్ళి నాన్నగారు వాళ్ళకి స్వాగతం చెప్పొస్తాను. బయలుదేరి నదీ తీరానికి వెళ్ళిపోయింది. ఎవరో తల్లి. ఇక కుమార్తె ఉన్నది, ఎప్పుడో భర్తను చూసింది. 8వ సంవత్సరం పెళ్ళైన తర్వాత ఇంకో 8 సంవత్సరాలు గడిచింది. 16వ సంవత్సరం ఎవరో నాలాంటి పురోహితులు కూర్చుంటే, స్వామి నీకు చెప్పిన కథ చాలే, తొందరగా పూర్తి చేయి, నేను వెళ్ళి మా ఆయన చూసి రావాలి అని అనేటప్పటికీ ఆయన మొత్తం అంతా పూర్తి చేశారు. తీర్థ ప్రసాదాలు ఏమీ తీసుకోకుండా బయలుదేరి నదీ తీరానికి వెళ్ళింది. అంటే ఏమిటి, వీళ్ళు ఏదైతే వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారో ఆ వ్రతం చేసినా కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోకపోవడం చేత ఇంకా వ్రతం చేసినట్టుగా రాయల స్క్రిప్ట్లో పైన రాయల వ్రతం చేశారు అన్నది రాయలైపోతే ఈ పిల్ల నదీ తీరానికి వెళ్ళింది. అందరూ కూడా దిగిపోయారు. ఇక చివర ఎవరైతే ఉన్నారో అల్లుడు, ఆయన నీట పడవ నీట మునిగింది. మునిగేటప్పటికి ఇక ఈ పిల్ల నదీ తీరానికి వెళ్ళింది. సరే నాన్నగారు పోతే పోయారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటా అనకుండా ఆవిడ భర్తలైనప్పుడు నేనెందుకు, నేను కూడా నదిలో నా ప్రాణాన్ని విడిచేస్తాను అని బయలుదేరేప్పుడు అందరూ కూడా ఆపేటప్పటికి అందరూ కూడా ఆహాకారాలు ఇస్తున్నారు, రోదన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆవిడ నదీ తీరాన్ని ఉన్నవాడు అది ఎక్కడే జరుగుతుందా, ఇలాంటి కష్టాలను మనకే కలుగుతున్నాయి ఏమిటని అనేక రకాలుగా ఏడుస్తూ ఉంటే ఒక వాణి ఎవరో ఒక ఆయన చెప్పారట, అమ్మ వ్రతమంతా పూర్తి చేసే తీర్థ ప్రసాదాలు తీసుకున్నావా అంటే, లేదండి తీర్థ ప్రసాదాలు ఏం తీసుకోలేదు, మళ్ళీ వెళ్ళిలో తీసుకున్నాం అనుకున్నా అంటే, లేదు వ్రతం చేశారు కదా తీర్థ ప్రసాదాలు తీసుకోమని ఇంటికి వెళ్ళి తన పరుగుపడిన తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చి అందరికి కూడా ఇచ్చేటప్పటికి నీట మునిగినటువంటి పడవ లేచింది, పైకి లేచి కాపాడాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఆయన బయటపడ్డాడు. చూడండి, మనం ఎక్కడైనా రోడ్డు మీద ఆపదలు కలుగుతూ ఉంటాయి, మన పక్కవాళ్ళు పోతూ ఉంటారు, మన ఏదో భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఏదో మనం బతుకుతూ ఉంటాం. అప్పుడు మనం భగవంతుడిని ప్రార్థన చేస్తాం, స్వామి నీ యొక్క అనుగ్రహం చేత మళ్ళీ అని అనుకుంటూ ఉంటాం. అలాగే వీళ్ళు ఎప్పుడైతే బయటపడ్డారో, ఎవరో అల్లుడు బయటపడ్డారో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎవరికి ఆ ఆనందానికి అవధులు లేవు. నృత్యాలు చేశారు, గీతాలు పాడారు, భజనలు చేశారు, అనేక రకాలుగా సరే ఇక అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోతే మనసు ఏమైనా మారిపోతుంది, మనుషులు కదా. మనం చూడండి, ఒక గుడికి వెళ్ళాం, ఏదో పెద్ద యాగం జరుగుతుంది, మనం కూడా ఇంట్లో హోమం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. ఇంటికి రాగానే మళ్ళీ మనుషులం కాబట్టి మనసు మారిపోతుంది. అలాగే ఆయన మనసులో మనసు ఏమైనా మారిపోతుందేమోనని ఆ కాముడు వాడు అక్కడే కూర్చుని ఈ సత్యవ్రతాన్ని కృతజ్ఞతగా ప్రార్థన చేసి సత్యవ్రతాన్ని ఆచరించారు. ఆ కోటవాడు ప్రతి నెలకి సంవత్సరానికి సత్యవ్రతాన్ని హలో ఫలఫలావాప్తిరస్తు. నైవేద్యం ఓం భూర్భువస్సువః. నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశించామి. రమాసమే సత్యనారాయణ స్వామినే నమః. నాలుగేల శిఖరసిరి కదలీ ఫలే నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం సుపానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీరాజనం మీకు కూడా సమానమైన పుణ్యాన్ని ఇద్దామని. మళ్ళీ ఆయనకి ఎక్కువైపోయి మీకు తక్కువైపోతుందేమో అని ఆలోచించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్ర ధీర నామాని కృత్వాభిపతను యదాస్తే నీరాజనం సందర్శయామి. అమ్మ అందరూ కూడా అక్షతలు పట్టుకోండి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. అందరికీ కూడా అక్షతలు తీసుకోండి అమ్మ. అధాన్యత్ సంరక్షామి శృణుధ్వం మునిసత్తమా. అయ్యా, 5వ కథ చిన్న కథ, ఒక రాజుగారి యొక్క కథ. ఆ రాజుగారి పేరేమిటయా అంటే తుంగధ్వజ మహారాజు గారు. ఇందాక ఆయన పేరేంటి, ఉల్కాముఖ మహారాజు గారు. ఈయన తుంగధ్వజుడు. ఈయన ప్రజాపాలన తత్పరః. తత్పరః అంటే ఏమిటి, అబ్బా గొప్పగా పరిపాలన చేస్తున్నాడయా, ఈయనే అల్టిమేట్, ఈయన తర్వాత ఎవరు లేరయ్యా, అంత గొప్పగా పరిపాలన చేస్తున్నట్ట. ఎవరో ఆ యొక్క తుంగధ్వజ మహారాజు గారు. ఆయనకి రాజుగారికి వ్యసనం ధర్మం ఏమిటి అంటే వేటకెళ్ళటం. నేను వేటకెళ్ళిన బాబాయ్ అంటాం లేదు, వెళ్లాల్సిందే. ఆయన తన పరివారంతో బయలుదేరి అడవికి వెళ్ళారు. క్రూరమైన మృగాల్ని సంహరించడంలో రాజుగారు ఓ పక్కకు వచ్చేశారు, పరివారం అంతా కూడా ఓ పక్కకు వెళ్ళిపోయింది. రాజుగారు అనేక రకాల క్రూర మృగాలంతా కూడా సంహరించి విశ్రాంతి తీసుకుందామని ఓ చెట్టు కింద పడుకుని ఉన్నారు. ఆ పడుకున్న సమీపాన, అతి సమీపాన యాదవులు, గొల్లలు
ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నారు. కడుబీద వాళ్ళు, తినడానికి తిండి కూడా లేదు వాళ్ళకి. ఏమంటే వాళ్ళు కలశం పెట్టుకుందామంటే చెంబు కూడా లేదు. వాళ్ళు మట్టి పాత్రలు తయారు చేసుకుని తీర్థప్రసాదాల నైవేద్యాలను కూడా పెట్టుకున్నారు. కానీ భక్తి మాత్రం అచింత్యంగా ఉంది. అక్కడే భగవంతుడు ఉంటారు. అలాగా వ్రతమంతా కూడా పూజ చేశారు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఆ తీర్థప్రసాదాలు మిగిలినటువంటి తీర్థప్రసాదాలు మట్టి పాత్రతో వేసుకుని ఇటువైపు వస్తూ ఉంటే ఆ యొక్క రాజుగారు పడుకుని ఉన్నారు. పడుకున్నటువంటి రాజుగారి దగ్గర నిద్రలేపి ఇవ్వకూడదు కాబట్టి, అరే మన రాజుగారు గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి వాడు, మన తండ్రి లాంటి వాడు ఈయన అని ఆ తీర్థప్రసాదాలు రాజుగారి సమీపాన పెట్టి ఆ యొక్క రాజ్యానికి యాదవులందరూ కూడా, గొల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఆ యొక్క రాజుగారు మేల్కొన్నారు. మేల్కొని ఆ పక్కన ఉన్న తీర్థప్రసాదాలు చూశారు. మనం ఇంట్లో ఉంటే, రాజ్యంలో ఉంటే బంగారు పాత్రలతో చేసుకుంటాం. అనేక రకాల పండితులు ఉంటారు, బంధువులు ఉంటారు. వీళ్ళు చేసే ఒక పూజల భగవంతుడు స్వీకరిస్తారని మనోహంకారం చేత ఆయన తీర్థప్రసాదాలు తీసుకోకపోవడం పెద్ద దోషం కాదు. ఆయన ఎడంకాలతో ఆ తీర్థప్రసాదాలను తన్నేశాడు. తన్నేసేటప్పటికీ ఆయనకి దోషం తగిలింది. ఆ దోషం ఎలా అయ్యా అంటే, ఆయనతో పాటు వెనకాల నడుచుకుంటూ వచ్చింది నీడలాగా. వచ్చి ఆయనకి 100 మంది పుత్రులు ఉన్నారు. 100 మంది పుత్రులకి ఈ దోషం తగిలింది. అనేక రకాల వ్యాధులన్నీ కూడా వాళ్ళకి వచ్చినాయి. అది ఊరుకోకుండా ఊరి మీద పడింది. అది ఆ యొక్క దోషం అది ఊరికి ప్రజలందరికీ కూడా తగిలింది. అనేక రకాల ప్రజలందరూ కూడా అనేక రకాల రోగాల పాలయ్యారు. అది కాకుండా అతివృష్టి, అనావృష్టి, ఏమండి పంటలో పండకపోవడం, ఇవన్నీ కూడా చాలా సస్యశ్యామలైనటువంటి రాజ్యానికి దుర్భిక్షం వచ్చింది. దుర్భిక్షం వచ్చేటప్పటికీ ఆయన మంచి ఉద్దేశం కలవారు, ప్రజలకి మంచి చేద్దామని ఉద్దేశం కలవారు. ఆయన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి మన రాజ్యానికి ఇలా ఎందుకు అయింది, ఇలా దుర్భిక్షం ఇలా ఎందుకు వచ్చింది అని అనేటప్పటికీ వాళ్ళంతా పెద్దవాళ్ళు చెప్పారు, రాజా ఇటువంటి ప్రకృతి విలయాలు ఏవైతే ఉన్నాయో దైవ ప్రాతికూల్యం వల్ల జరుగుతూ ఉంటాయి. మనం ఏమైనా దైవాపరాధం చేస్తే ఆ యొక్క ప్రకృతికి మనం అందరం కూడా వశం అవ్వాల్సిందే అని అనేటప్పటికీ రాజుగారికి జ్ఞప్తికి చేసుకుంటే ఇది గుర్తు వచ్చింది. యాదవులు ఆ రోజు చేశారు వ్రతం, మనం తీర్థప్రసాదాలు తన్నేశాం, అదే దోషం తగిలి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారేమో అని ఇది చేత వెంటనే ఆ యాదవులందరూ కూడా తీసుకుని ఎక్కడైతే తన్నేశారో అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజుగారు ప్రతి నెలకి సంవత్సరానికి ఆచరించి ఆ పాపాన్ని సమూలంగా కడిగేసుకుని ఆయన గొప్పగా పరిపాలన చేశారు అని 5వ కథ యొక్క వృత్తాంతం. ఈ దేవుణ్ణి సత్యదేవుడని, సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని అనేక రకాలుగా ఎవరు పిలిచినా పలవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఏమిటయా అంటే ముఖ్యం కావాల్సింది భక్తి శ్రద్ధలు. ఆ భక్తి శ్రద్ధలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ఇహలోకమున సకల సుఖాలన్నీ కూడా అనుభవించి పరాన మోక్షాన్ని పొందుతారు అని 5వ కథ యొక్క వృత్తాంతం. మనకి లోకంలో ఒక చిన్న అందరికీ కూడా ఒక పోకడు ఉంది. ఏమిటయ్యా అంటే అనేక రకాల పూజలు చేస్తున్నాం, ఏదైనా దేవాలయాలకు వెళ్తున్నాం, కానీ ఈ పూజలు పునస్కారాలు మమ్మల్ని కాపాడుతున్నాయా ఏమంటే? అంతే కదా, మనకు అనుమానం ఉంటుంది. ఈ పూజలు పునస్కారం ఎన్నో చేస్తున్నాయా, మనకు ఖచ్చితంగా కాపాడతాయి. ఎలా కాపాడతాయో మనకి ధర్మశాస్త్రం ఒక ట్రూ స్టోరీ ఒకటి చెప్పింది. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఏమిటయ్యా అంటే, ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన పత్ని, ఇద్దరు కూడా ఉన్నారు. ఆ బ్రాహ్మడు నిత్యం పని ఏమిటయ్యా అంటే ఏదో శివుడికి చిన్న అభిషేకం చేసుకోవడం, భోజనం చేయడం, ఆయన పని అదే, ఇక వేరే పని ఏమీ లేదు. రోజు అలా జీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది పాపం. ఆయన ఏమి పెద్దగా ఎదిగింది ఏమీ లేదు. ఏ రోజుకి ఆ రోజు భోజనం చేయటం, అలా చేయటం. ఒక సమయం ముందున ఏదో పండగ వచ్చింది వాళ్ళ ఇంట్లో. ఓ పండగ వస్తే ఆవిడ ఏదో గారెలు చేసింది. గారెలు చేసేటప్పటికి ఆ ఇంట్లో ఏదో నలుగురికి పంచారు. ఒక పాలేరు ఉన్నాడు. ఆ పాలేరు వచ్చాడు. వచ్చి, అమ్మ మీరు ఇంట్లో గారెలు చేశారు కదా, దాంట్లో 4 గారెలు పెట్టండి అమ్మా అని ఆ పాలేరు ఆ యొక్క పురోహితుడు యొక్క భార్యని అడిగాడు. అడిగితే తప్పకుండారా అని ఆవిడంది. అనేటప్పటికీ తర్వాత ప్రశ్న మళ్ళీ ఏం వేశాడు, మీరు మొత్తం 52 గారెలు చేశారు, దాంట్లో అన్నీ పంచేశారమ్మా, మీరు ఇంట్లో 12 గారెలు ఉన్నాయి, ఆ 12 గారెలో 4 గారెలు పెట్టండి అన్నాడు మళ్ళీ తర్వాత. అనేటప్పటికీ ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. అసలు ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో నాకే తెలియదు, ఎలా లెక్కతో చెబుతున్నాడు వీడు అనుకుంది. ఎవరో ఆ యొక్క పురోహితుడి యొక్క భార్య. ఆ పురోహితుడు కూడా అక్కడే జపం చేసుకుంటున్నాడు. ఆయన కూడా అనుమానం కలిగింది, వీడు ఇన్ని రకాలుగా ఎలా చెబుతున్నాడు అని అనుకున్నాడు. సరే, వాడు పలహారం 4 గారెలు తిన్నాడు. తినేసిన తర్వాత వాడు చేయి కడుక్కుంటున్నాడు. ఈ పురోహితుడు పిలిచి అరే ఇటు రారా అంటే ఆ పాలేరు వచ్చాడు. వచ్చి, ఎరా మా ఇంట్లో లెక్కతో నేనే చెప్పలేను, నువ్వు లెక్కతో ఎలా చెప్పావురా అనేటప్పటికీ ఆయన అన్నాడు, ఏమండి నాకు అన్నీ కూడా పిశాచి ఒకటి చెవులో చెబుతూ ఉంటుంది అని చెప్పేటప్పటికీ ఆ యొక్క పురోహితుడు అన్నాడు,
అరే ఆ పిశాచ మంత్రం ఏదైతే ఉందో నాకు కూడా చెప్పరా, నేను కూడా దాన్ని జపం చేస్తాను అనేటప్పటికీ చీచి చీచి మీరు చేసేవి కాదండి, మాలాంటి ఎవరో మూర్ఖులు ఏమీ తెలియనటువంటి వాళ్ళు చేసే మంత్రాలు, మీరు చేసే మంత్రాలు కాదండి అంటే, లేదు లేదురా నువ్వు నాకంటే శక్తివంతుడివి, నువ్వు ఏదైనా ఆ పిశాచ మంత్రం నాకు చెప్పాల్సిందే అనేటప్పటికీ ఈయన బాధ తట్టుకోలేక ఆ యొక్క పాలేరు ఆ కర్ణ పిశాచ మంత్రాన్ని ఆ యొక్క పురోహితుడికి చెప్పాడు. పురోహితుడు అంతా కూడా తెలుసుకున్నాడు, దాన్ని జపించాడు, అనుష్ఠించాడు, ఆ మంత్రం సిద్ధించింది. మంత్రం సిద్ధించిన తర్వాత అది ఇంటి బయట హోరున గాలి వినపడుతోంది, ఆ పిశాచి గాలి. నన్ను పిలిచావో చెప్పు, నీకేం కావాలో చేసి పెడతా, నీకేం కావాలో చేసి పెడతాను అనేటప్పటికీ పురోహితుడు అన్నాడు, నువ్వు బయట ఉంటే ఎలాగమ్మా, నువ్వు లోపలికి రా, లోపలికి వచ్చి నాకేం కావాలో చేసి పెట్టు అంటే ఆ బ్రహ్మరాక్షసి అంది, నేను రాలేనయ్యా మీ ఇంట్లోకి అంటే, ఎందుకు రాలేవంటే నిత్యం నువ్వు పూజ చేస్తున్నావు కదా, ఆ పూజ చేసిన శక్తి ఏదైతే ఉందో ఇంటి చుట్టూ అది వలయంగా ఉంది, అది నన్ను లోపలికి రానివ్వట్ల, నువ్వు నేను లోపలికి రావాలంటే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు నిత్యం పూజ చేస్తున్నావు కదా, ఆ పూజ చేసిన దేవతార్చన ఏదైతే ఉందో అదంతా కూడా మూట కట్టేసి నీ పక్కన బావిలో పడే, అప్పుడు కానీ నేను లోపలికి రాలేను అని ఆ బ్రహ్మరాక్షసి చెప్పింది. వెంటనే జ్ఞానం కలిగింది ఎవరికి, ఆ యొక్క పురోహితుడికి. మనం నిత్యం చేసేటటువంటి పూజలు మన ఇంటికి ఇలా రక్షణగా ఉన్నాయా అని అనుకున్నారు. ఎందుకంటే ఆ రాక్షసు చెప్పింది కాబట్టి ఈ పురోహితుడికి తెలిసింది. అసలు దేవతలు చెప్తారా, ఈ రోజున మనం సత్యవ్రతం చేశాం అనుకోండి, వైకుంఠం నుంచి వచ్చి విష్ణుమూర్తి నువ్వు సత్యవ్రతం చేసావయ్యా, నీకు ఈ ఫలాన్ని ఇస్తున్నాను తీసుకో అంటే అసలు మన ఈ మాంసనేత్రాలతో భగవంతుని చూడగలమా? అందుకనే దేవతలు కనబడరు మనకి, ఏమండి? అటువంటి మన కనపడకుండా కాపాడేది ఏంటిదంటే వైదిక నిష్ట. సనాతన ధర్మం అంటూ ఉంటారు. సనాతన ధర్మం అంటే ఏంటి, ఎప్పుడు పుట్టిందో తెలియదు. అందుకనే ఈ యొక్క వ్రతాలు కానీ ఈ మంత్రాలు కానీ వీటికి చింతకాయలు రాలతాయో తెలియదులే కానీ మంత్రాలకి అపూర్వమైనటువంటి శక్తి ఉందని ఎంతోమంది ఋషులు మునులు అందరూ కూడా దీన్ని నిరూపణ చేశారు. ఏమండి, దీనికి కావాల్సింది ఏమిటి అంటే అల్టిమేట్గా అహంకారం పూజలు ఉండకూడదు. అహంకారం అంటే ఏమిటి, నేను కొండ మీద కోతినైనా తీసుకొస్తానండి అని మనం చేసామా, మనం అది పాతాళాన్ని తొక్కేస్తుంది. ఆర్ద్రతతో కూడుకున్న పూజలే కావాలి. అంటే ఏమిటి, మన కాపాడటం, మనం ఉదాహరణకి మనకి ఈత రాదు, ఓ బావిలో పడేసాం, రావడానికి ఎలా అయితే ప్రయత్నం చేస్తామో అటువంటి ఆర్ద్రతే మనం పూజలు చేసినట్లు ఉండాలి. అటువంటి పూజలే మనం చేస్తే ఏ పూజ అయినా చేయనివ్వండి, అది మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అని మొన్నే శృంగేరి స్వామివారి స్టోరీ, జరిగిన స్టోరీ ఇదంతా కూడా మనకి చెప్పి మనల్ని అనుగ్రహించారన్నమాట. అలాగా ఈ దేవుడిని సత్యదేవుడని సత్యేశ్వరుడిని ఎలాగైనా భక్తి శ్రద్ధలతో కనుక మనం ఆచరిస్తే ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం చేత ఇహలోకం సకల సుఖాలన్నీ కూడా అనుభవించవచ్చు. పరాన భగవంతుడు ఐక్యం వల్ల సులభమైనటువంటి మార్గమని ఈ యొక్క కథనంతా కూడా ఆ యొక్క వ్రత విశిష్టదంతా కూడా నారద మహాముని మహావిష్ణువు నారద మహామునితో చెప్పగా అదే విషయాన్ని శౌనకాది మహామునులందరికీ కూడా ఈ యొక్క సూత మహాముని చెప్పారు అని ఈ యొక్క వ్రత విశిష్టదంతా కూడా చెప్పారు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అయ్యా అందరూ కూడా ఒకసారి లేచి ఆ కలశం మీద 2 అక్షతలు వేసుకుని మీ మీద 2 అక్షతలు వేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యం. మీ మీద 2 అక్షతలు వేసుకోండి. అమ్మ మీరు కూడా 2 అక్షతలు వేసారా కలశం మీద? కలశం మీద వేసి మీ వారి చేత వేయించుకుంటారు అక్షతలో, మీరు వేయించుకుంటారు. అయితే రోజు ఆయన చేత అక్షతలు వేయించుకుంటారని మీరు వేసుకోండి. అంతే, మీ మీద వేసుకోండి. అలా అందరూ కూడా అమ్మ వచ్చి 2 అక్షతలు కలశం. అమ్మ ప్రసాదాలు తీసుకురండి, ఏ ప్రసాదం అయితే చేశారో రెడీ, అది తీసుకురండి అమ్మా. అందరూ ఉండండి బాబు, కొంచెం హారతి తీసుకుని తీర్థం తీసుకుందరు. మా పూల తట్ట తీసేసేయండి చెప్తా ఒక్కసారి. అన్నీ ఎదురుకుండా ప్రసాదాలు ఎదురుకుండా పెట్టండి. అందరూ వేసేసారా? ఆ మండపం ఎదురుకుండా పెట్టుకోండి. ఒక కొబ్బరికాయ కొడతాను. ఓం జా ఫల నీర్జా ఫల పుష్ప యాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగోహసః.
నువ్వు ఇక్కడికే వస్తుంది, నువ్వు ఇక్కడే ఉంటావు కదా గురుగారు. ఎదురుకుండా పెట్టుకోండి, కొంచెం దుప్పటి వెనక్కి జరపండి. దాని మీద కలిసి మీద దాని మీద తల వేసుకోమని చెప్పినా సరే సరే కొద్దిగా తల మీద అండి అంతే. ప్రసాదాలు అక్కడ పెట్టండి అమ్మా, ఎదురుకుండా పెట్టండి. అది అక్కడ పెట్టండి. నీళ్లు చల్లండి. మొత్తం ప్రసాదాలు ఇవేనా? ఆ నీళ్లు చల్లండి. ఆ కొబ్బరి చెప్పల మీద, ఆ కొబ్బరి చెప్ప ఓం భర్గవ స్వాహ సవితుర్వరేణ్యం భర్గవ దేవస్య ధీమహి ధియోజాన ప్రచోదయాత్. చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యం వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్ర నమాసమే సత్యనారాయణ స్వామినే నమః. మధుర నైవేద్యం నివేదయామి. స్వాహ అన్నప్పుడు ఈ ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం నపానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్ళు వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమ్మ అందరూ లేచి నిలబడండి అమ్మా. ఈ ముగ్గురు కూడా పట్టుకుని హారతి చూపించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం నెమ్మదిగా ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. కళ్ళగద్దుకోండి అందరూ కూడా. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీమద్ రమారమణ గోవింద హరి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. బాబు ఇక్కడ నుంచోండి. ఓం యోపాం పుష్పం పుష్పం పట్టుకోండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. యదేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి. యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపౌరా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి. యదేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. వాయుర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి. యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అసో వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి. యో ముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వా ముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. చంద్రమా వాపామాయతనం ఆయతనవాన్ భవతి. యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో నక్షత్రాణాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై నక్షత్రాణాం ఆయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పర్జన్యో వాపామాయతనం ఆయతనవాన్ భవతి. యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. సంవత్సరో వాపామాయతనం ఆయతనవాన్ భవతి. యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యో అప్సునామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. కిం తద్విష్ణోర్పరమాహుః కాదీప్తిః కిం పరాయణం. ఏకో యద్ధారయద్దేవః వేదతీరోదసే కుభే. పాదాద్విష్ణోర్పరమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే. త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం. ఆదనుష్వ ప్రదనుష్వ ఉద్ధమాధమసంధమ. ఆదిత్యే చంద్రవర్ణానాం గర్భమాధేహి యః పుమాను. ఇతః శిక్షకం సూర్యగతం చంద్రపసేరసంకృతి. పారాదంజనజాగ్రేగ్నిం ఏకో రుద్రముచ్యతే. రాజాధిరాజాయ ప్రదక్షసాహినే
नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्पुरोर्नमः अन्तश्चरद्भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वय्यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो అందరూ కూడా ప్రదక్షిణం చేయండి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर అయ్యా ఒకటి తీసుకుని పూలన్నీ కూడా ఒకటి తీసుకొచ్చేసేయండి నేను చెప్పే శ్లోకం చెప్పండి అందరూ కూడా అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకి వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రుణా పరిపీడితే విస్తారయతు సర్వేషు సదానిష్ట భయేషు చ నామాని ఏతాని సంకీర్త్య ఫలం ఈప్సితం ఆప్నుయాతు సత్యనారాయణం ఏవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః అక్కడ వేసేయండి సువర్ణ దివ్య మంత్ర సువర్ణ దివ్య మంత్ర పుష్పదైత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఒక్కసారి కూర్చోండి బాబు ఛత్రమాచ్ఛాదయామి రెండు అక్షరాలతో పూజ చేస్తూ ఉండండి ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీజయామి నృత్యం దర్శయామి గీతం అక్షరాలతో పూజ చేస్తూ ఉండండి వాద్యం ఘోషయామి అశ్వానారోహయామి గజానారోహయామి శరణానారోహయామి ఆందోళికానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజ సమర్పయామి ఒక్కసారి చెప్పండి అపరాధ సహస్రాణి ప్రసాదాలు తీసుకెళ్ళిపోవచ్చమ్మా క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మామత్వ క్షమస్వ జనార్దన నీళ్లు వేయండి అనయావం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనదేవ పరిపూర్ణం తదస్యాధ్యానావాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మం శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత సుప్రీనాథ ఫలం పరమేశ్వరార్పణమస్తు కాల మృత్యుహరణం సర్వవ్యాధి అమ్మాయి కూడా రమ్మనండి కాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం రమా సమేత తీసుకోండి రమా సమేత సత్యనారాయణ స్వామి ఇటు నుంచి ఇటు రండి రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత పాదోదకం పావనం శుభం రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత నోట్లో వేసుకోండి ఇది రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తయింది అందరికీ నేను తీర్థం ఇచ్చేస్తాను మంత్రోక్తంగా కలశ ఉద్వాసన మంత్రోక్తంగా చెప్పేస్తాను ఆ తర్వాత తీయటం చెప్పడం తర్వాత మీరు చేసి ఆ గుడికి అప్పచెప్పాలి అని చెప్పారా ఇవన్నీ మరి ఎక్కడ అప్పచెప్పాలి గుళ్ళో ఇక్కడ గుళ్ళో అయినా ఇచ్చేయచ్చు మీ శివాలయంలోనే ఇచ్చేయచ్చు ఇక్కడ శివాలయం చేయగడుకోండి ఒకసారి ఇప్పుడు పెళ్లి కూతురు చేస్తారు ఇలాగ మంగళహారతి ఇస్తారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఇక ఇస్తా అక్షరాలు తీసుకోండి ఓం యజ్ఞేన యజ్ఞమయ సంతదేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న
తే హనాకం మహిమానస్సు జంతే త్రపూర్వే సాధ్యాస్ ఒకసారి లేవండి. లేచి ఈ కలశం దగ్గర ఆ దీపం దగ్గర అక్షతలు వేయండి. సాంగ సపరివార సమేత హరిహర హిరణ్య గర్భత్రమూర్త్యాత్మ రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః. వేయండి. కలశాన్ని కదల్చండి బాబు. అలా అక్షతలు వేసి కలశాన్ని కదల్చండి. ఆవాహన క్రమేణ యథాస్థానం ప్రవేశయామి. అంతే. ఈ కలశాన్ని కూడా కదల్చండి. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈ ప్రసాదం తీసుకోండి ఇద్దరు కూడా. ఓం అమ్మ మీరు కూడా పట్టుకోండి ఒకసారి. ఓం పర్యానందరాయ సర్వస్తోమోది రాత్రవత్తమ భవతి సర్వస్యాప్తే సర్వస్య చిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. అందరూ తీర్థం తీసుకోండి అమ్మ ఒకసారి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త భావక్షేకరం రమాసమేత సత్యనారాయణ దేవత పాదోదకం కారణం శుభం. రమాసమేత సత్యనారాయణ దేవత పాదోదకం కారణం శుభం. వ్యక్తిగతం పాపం దేహే తిష్టతి మానవే ప్రాణం బ్రహ్మదేవస్య సవంతి నిర్వేంధనం అకాల మృత్యుహరణం. ఈ ప్రసాదం అందరికీ పనిచేసేయండి అమ్మా. అమ్మా ఎవరైనా ఒకరు కొంచెం అందరికీ ప్రసాదం పనిచేయండి అమ్మా. పాండవం చెప్పాలి శుద్ధి చేయాలా? సరే తీర్థం కావాలా? ప్రసాదం అంటే ఇస్తున్నారండి. చెప్పండి. అలాగే 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 అమ్మ శుభలేఖ ఇవ్వండి. రేపు డైరెక్ట్ గా కళ్యాణ దగ్గరకు వచ్చేస్తాం. ఇక్కడ వరకే మా పని. బట్టలు అవన్నీ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. రేపు టైం వచ్చేస్తాం. అంతే. ఏదే తర్వాత యథారసిన ఆవ్య ఏ ఆవ్య ముందు బట్టలు